ఈరోజు భీష్మ ఏకాదశి. మాఘమాస శుక్లపక్షంలో వచ్చే అత్యంత పవిత్రమైన ఏకాదశి ఇది. ఈ రోజున మహాభారతంలో ధర్మానికి ప్రతిరూపమైన భీష్మ పితామహుడు ఈ రోజుతో గాఢమైన సంబంధం కలిగి ఉన్నారు. కురుక్షేత్ర యుద్ధం తర్వాత భీష్ముడు సరసయ్యపై పడుకొని ఉత్తరాయణం కోసం ఎదురుచూశారు. ఆ సమయంలో ధర్మరాజైన యుధిష్ఠిరుడికి రాజధర్మం, దానధర్మం, మోక్షమార్గం, విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని ఉపదేశించారు. విష్ణు సహస్రనామాన్ని ఉపదేశించిన తర్వాతే పరమభక్తితో శ్రీకృష్ణుణ్ణు ధ్యానిస్తూ ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించి వైకుంఠ ప్రాప్తిని పొందారని శాస్త్రాలు చెప్తున్నాయి. ఈ రోజు తప్పక చెయ్యండి. విష్ణు సహస్రనామం చదవడం లేదా విన్నా, లేదా ఓం నమో నారాయణాయ కానీ ఓం నమో భగవతే వాసుదేవాయ జపిస్తే సంవత్సరం మొత్తం విష్ణుమూర్తి అనుగ్రహంతో సమస్త సుఖాలు కలుగుతాయి. పితృదోష నివారణ, మనస్సుకు శాంతి, ఆరోగ్య ఐశ్వర్యాలు లభిస్తాయి. జై శ్రీమన్నారాయణ. ఈ వీడియో ఉపయోగకరంగా అనిపిస్తే షేర్ చెయ్యండి మరియు ఇలాంటి భక్తి వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చెయ్యండి. నమస్కారం.